హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 1 ఆల్జీబ్రా అనే చాప్టర్కి సంబంధించింది మనం మ్యాట్రిసెస్లో నుంచి 10 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా మన యొక్క పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 11th క్వశ్చన్ అనేది మ్యాట్రిసెస్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రాబ్లం అనేది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయినా లేకుంటే క్రామర్స్ మెథడ్ అయినా ఆ రెండిట్లో ఒకటే ఒకటి. మిగిలిన 12 నుంచి 8 18th క్వశ్చన్స్ వరకు ఏబీలు ఉంటాయి. 12th ఏబీ 2 ఉంటాయి, 2 రాయాల్సింది. ఓకేనా? అలా 18th వరకు ఉంటుంది. ఈ మ్యాట్రిసెస్ స్పెషాలిటీ ఏంటంటే ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాడు. మరి చూద్దాం, చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అంటే ఇచ్చిన ఈక్వేషన్స్ని ఇలా రాసుకుంటాం. క్యాపిటల్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి. ఇక్కడ నుంచి క్యాపిటల్ ఎక్స్ ఏమవుతుందంటే ఏ అనేది రైట్ సైడ్కి వెళ్తే ఏ ఇన్వర్స్, యాక్చువల్గా 1/a అని ఏ ఇన్వర్స్. సో ఏ ఇన్వర్స్ ఇంటూ బి అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ సొల్యూషన్, ఇది సొల్యూషన్ అన్నమాట. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ యొక్క వర్కింగ్ రూల్ చెప్తున్నా ఎలా చేయాలి అనేది. మరి ఇక్కడ సొల్యూషన్ అంటే ఏ ఇన్వర్స్ని కనుక్కోవాలి. ఫస్ట్ ఏ ఇన్వర్స్, ఒక మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ని ఎట్లా కనుక్కుంటాము? అడ్జాయింట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై డెట్ ఏ. ఓకేనా? మరి ఈ డెట్ ఏ అనేది ఎప్పుడైనా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలంటే 0 అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ డెట్ బికమ్స్ 0 అయిందనుకో ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయలేము. ఓకే, సో అందుకోసమే ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0. సరే, మరి డెట్ కనిపెట్టేస్తాం. దాని తర్వాత అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. మరి అడ్జాయింట్ ఆఫ్ ఏకి ఫార్ములా ఏంటంటే మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కుంటాము. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కున్నాక దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. మరి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఎలానో నెక్స్ట్ చెప్పుకుందాం. ఓకే, సరే. సో కాబట్టి అడ్జాయింట్ ఆఫ్ ఏ వచ్చింది, అదేవిధంగా డెట్ ఏ. సో డెట్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ 2 వచ్చింది కాబట్టి 1/2 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఈ మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని 1/2తో అట్లా మల్టిప్లై చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ఈ ఏ ఇన్వర్స్ని కనుక్కొని పక్కన పెట్టుకొని బితో మల్టిప్లై చేస్తాం. బి అంటే ఎవరంటే ఇక్కడ మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఉండేవి, అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా? ఏ అంటే ఏమంటామంటే ఇక్కడ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్. ఫైనల్గా మనం కనుక్కోవాల్సింది XYZ వాల్యూస్ అన్నమాట. ఓకే, ఎస్. సో XYZ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ఇన్వర్స్ని బిని అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే మనకి ఇలా రావచ్చు. సో X ఈజ్ ఈక్వల్ టు 1, Y ఈజ్ ఈక్వల్ టు Z ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇంకా క్లారిటీ ఇస్తున్నాను. డిటర్మినెంట్ కనుక్కోవడం రాకుంటే మీరు ఎంత చేసినా వేస్టే. కాబట్టి డిటర్మినెంట్ జాగ్రత్తగా మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మరి చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ రాస్తున్నాను. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ ఏవి 2x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2, అదేవిధంగా ఎక్స్ ప్లస్ 3y మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5, అదేవిధంగా 3x ప్లస్ 2y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఫామ్ లాగా రాస్తాం. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, సో ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ బి ఫామ్ లాగా రాస్తాను. చూడండి, సో ద అబోవ్ ఈక్వేషన్స్ కెన్ బి రిటన్ యాజ్, ఎలా రాస్తున్నామంటే
క్యాపిటల్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి లాగా కొంతమంది డి అంటుంటారు, ఎవరి చాయిస్ వాళ్ళది, అంటే బి ప్లేస్లో డి. సో ఇక్కడ నుంచి క్యాపిటల్ ఎక్స్ అనేది అదే సొల్యూషన్ అవుతుంది. సో ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఈజ్ ఏ సొల్యూషన్. ఓకే, మరి నెక్స్ట్ ఇంకా మన ప్రయత్నం ఏ ఇన్వర్స్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఏ ఇన్వర్స్ని కనుక్కుందాం. అందుకోసం ఫస్ట్ డెట్ని కనుక్కోవాలి. ఓకేనా, ఎస్. నౌ సో ఇక్కడ ఇవన్నీ ఏవేవి, ఏ అంటే ఏంటి అదంతా రాసేద్దాం. సో క్యాపిటల్ ఏ అంటే మన ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియన్స్ని ρ1 ρ2 ρ3లో రాసుకో. 2 1 1 X కోఎఫిషియంట్ 2, Y కోఎఫిషియంట్ 1, Z కోఎఫిషియంట్ 1. సెకండ్ రోల్ 1 3 -1, కొందరు మైనస్ కూడా రాయకుండా మిస్టేక్ చేస్తారు, మైనస్ కూడా రాయాల్సిందే. 1 3 -1. అదేవిధంగా రో 3లో 3 2 2 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ స్మాల్ XYZ. దీన్ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం, ఎందుకంటే ఆ ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియంట్స్ని మ్యాట్రిక్స్ లాగా రాసాం కాబట్టి. మరి ఇక్కడ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఉన్నవి 2 5 3. ఈ XYZని మనం వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటే మన ఈక్వేషన్ XYZs ఉన్నాయి. సేమ్ ఇదే మోడల్కి 2U 2V 2W అలా ఇస్తే అప్పుడు వేరియబుల్ ఏమవుతుంది, UVW. ఓకే, ఎస్. కాబట్టి ఇవన్నీ నోట్ చేస్తున్నా. వేర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మీరు కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని రాయొచ్చు. సో 2 1 1, అదేవిధంగా 1 3 -1, అదేవిధంగా 3 2 2. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్, సో వేరియబుల్ మ్యాట్రిక్స్ XYZ. అదేవిధంగా బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 2 5 3. ఎస్. ఇప్పుడు మనం మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఉపయోగించి చేయబోతున్నాం. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని డిటర్మినెంట్ కనుక్కోండి. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, నౌ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్రామర్స్ మెథడ్లో డెల్టా అంటాము. ఓకేనా, సరే. సో కొంతమంది మ్యాట్రిక్స్కి అదేవిధంగా డిటర్మినెంట్కి తేడా కూడా తెలియదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే మ్యాట్రిక్స్కి అంటే 2 1 1 1 3 1 కదా, ఇది మ్యాట్రిక్స్ కదా, మరి డెట్ కనుక్కునేటప్పుడు ఇలా మ్యాట్రిక్స్ లాగా వేస్తున్నారు. అలా వేయకూడదు, అది మ్యాట్రిక్స్ అయిపోతుంది, డిటర్మినెంట్ అవ్వదు. డిటర్మినెంట్ అవ్వదంటే మీరు ఆ లాస్ట్ చివరిన క్లోజ్డ్ కర్వ్ ఉంటుందిగా, అది తీసేయాలి అంతే. ఓకేనా, గుర్తుంచుకోండి. మరి ఏ మ్యాట్రిక్స్కి డెట్ అంటే 2 1 1, అదేవిధంగా 1 3 -1, అదేవిధంగా 3 2 2. ఎస్. ఇప్పుడు మీరు గమనిస్తే డిటర్మినెంట్ ఎట్లా కనుకుంటే ఫస్ట్ రోలో సింబల్స్ వేసుకోండి, ప్లస్ మైనస్ ప్లస్. ఓకే సార్, ప్లస్ ఎందుకు వేశారు ఫస్ట్ రోలో, ఫస్ట్ మైనస్ వేయచ్చు కదా, దీనికి మైనస్ ఎందుకు వేశారు, ప్లస్ ఎందుకు వేయకూడదు? చూడండి, దేనికైనా ఇదే. ఇప్పుడు ఈ 2 అనేది ఎన్నవ రోలో ఉంది, ఎన్నవ రోలో ఉంది, ఫస్ట్ రోలో ఉంది. ఎన్నవ కాలంలో ఉంది, సెకండ్ కాలంలో, ఫస్ట్ కాలంలోనే ఉంది. 2 అనేది ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉంది. సో అంటే -1 హోల్ పవర్ I ప్లస్ జే, దీంతో డినోట్ చేస్తాం. -1 హోల్ పవర్ I అనేది రోని డినోట్ చేస్తుంది, జే కాలం అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉంది. -1 హోల్ స్క్వేర్ అంటే +1, అందుకోసమే ప్లస్ వచ్చింది అక్కడ. బట్ దీని కథ చూడు, ఈ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ 1 + 2 అంటే 1 + 3 అంటే -1 హోల్ పవర్. పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే +1, ఆడ్ నెంబర్ ఉంటే -1 అవుతుంది. కాబట్టి ఇక్కడ -1 అనమాట, అందుకోసమే మైనస్ వచ్చింది. ఇక్కడ ఈ 1కి ఆ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. -1 హోల్ పవర్ 1 + 3, -1 హోల్ పవర్ 4. పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే అది +1, పవర్లో ఆడ్ నెంబర్ అంటే -1, కాబట్టి ప్లస్ వచ్చింది ఈవెన్ కాబట్టి. అది
ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇంకా మిస్టేక్ ఎట్లా చేస్తున్నారంటే ఇక్కడ 2 ఉందిగా. యెస్, దీనికి ఫస్ట్‌లో 2 వేసినా వేయకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఆ 2 ఉన్న రో కాలమ్ తీసి ఏడీ మైనస్ బీసీ చేస్తాం. రెండవ దానికి మైనస్ కూడా రాస్తున్నారు. మూడవ దానికి ఇక్కడ 1 కదా! ఒకవేళ 2 ఉంటే 2 కదా! ప్లస్ కదా! ప్లస్ వేయట్లేదు. ఇక్కడ 1 వేస్తున్నారు. ఇంకా ఏడీ మైనస్ బీసీ. అప్పుడు ఇక్కడ మల్టిప్లైర్‌లో ఉంది. మొత్తం ఇదంతా మల్టిప్లైర్ అయిపోతుంది. కాబట్టి గమనించండి. చాలామంది ఎక్కువగా మిస్టేక్ చేస్తున్న స్టెప్. ఓకే. నా స్టూడెంట్స్ ఎక్కువగా మిస్టేక్స్ చేస్తున్నారు. ఒక్కసారి గమనించండి. కాబట్టి ఇక్కడ ప్లస్ వేయాలి. మీకోసమే ఈ వీడియో చేస్తున్నా. ఓకే. నా స్టూడెంట్స్ డిప్లొమా వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నా. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. సిఎస్సి బ్రాంచ్ వాళ్ళు, అదేవిధంగా ఈసీ బ్రాంచ్ వాళ్ళు, ట్రిపుల్ ఈ బ్రాంచ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కోసం ఎస్పెషల్లీ వీడియో డెడికేట్ చేస్తున్నా. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. కాబట్టి ప్లస్ వేయాల్సి ఉంటుంది అని మరీ చెప్తున్నాను. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ 2 డెట్‌ని ఎలా కనుక్కుంటామంటే మీ దగ్గర పెన్ ఉంటుంది. అదేవిధంగా ఫింగర్. ఆ రెండిటిని బేస్ చేసుకొని కన్‌ఫ్యూజ్ లేకుండా ఎలానో చెప్తున్నా. ఇప్పుడు డెట్ ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ ప్లస్ ఉందిగా. ఆ ప్లస్ 2 ఉన్న రో కాలమ్‌ని తీసేసేయి. ఎలిమినేట్ చెయ్యి. ఇంకా ఏం కనిపిస్తున్నాయి చెప్పు? ఈ 2 కదా! ఈ రెండిటికి ఏడీ మైనస్ బీసీ. ఈ రెండిటికి ఏడీ మైనస్ బీసీ. చూడండి. ఒక మ్యాట్రిక్స్ ఇది 3 మార్కులకి కూడా వస్తుంటది. ఏబిసిడి ఇలా ఉంది. ఈ మ్యాట్రిక్స్‌కి డెట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏడీ మైనస్ బీసీ. ఏని డీతోనే మల్టిప్లై చేయాల. బిని సితోనే మల్టిప్లై చేయాలి. ఇక్కడ మైనస్ మర్చిపోతున్నారు. మైనస్ మర్చిపోవద్దు. ఎస్. సో కాబట్టి ఈ 2 ఉన్న రో కాలమ్ తీసేయండి. ఇక్కడ +2 వేసినా ఒకటి, వేయకపోయినా ఒకటి. ఏం లేదంటే ప్లస్ అనే. రో కాలమ్ తీసి ఏడీ సార్ 3 2 జా 6 మైనస్ బీసీ. కొంతమంది డైరెక్ట్‌గా 2 × 1 2 వేసేస్తున్నారు. మన ఫార్ములాలో మైనస్ రాసా. ఇక్కడ మైనస్ ఉంది. -1 × 2 కదా! అంటే +2. ఓకేనా? నెక్స్ట్. ఇప్పుడు రెండవ దానికెళ్ళి ఇక్కడ మైనస్ ఉంది సార్. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ ఇంటూ ప్లస్ మైనసే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే. కాబట్టి -1 ఇంటూ ఈ 1 ఉన్న రో కాలమ్‌ని తీసేసుకో. ఎలిమినేట్ చేసుకో. రిమూవ్ చేసుకో. అప్పుడు మిగిలిన దానికి ఏడీ మైనస్ బీసీఎస్ ఇవి కనిపిస్తున్నాయి నాన్న. నేను డాట్స్ పెడుతున్నా. ఏడీ 2 × 1 2 మైనస్ బీసీ. ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది, ప్లస్ అవుతుంది. ఈ 1 ఉన్న రోని కాలమ్‌ని మీరు పెన్నుతో అలా పెట్టుకోండి. అలానే ఫింగర్‌తో కాలమ్‌ని ఎలిమినేట్ చేసుకోండి. ఏడీ 2 × 1 2 మైనస్ బీసీ. ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది, +3 అవుతుంది. కాబట్టి గమనించండి. నెక్స్ట్ చివరగా ఇక్కడ +1 ఇదో ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు. ఇక్కడ ప్లస్ వేయట్లేదు. జాగ్రత్త. సో ఈ 1 ఉన్న రో కాలమ్ తీసాను. ఏడీ మైనస్ బీసీ సార్. సో 2 × 1 2 3 × 3 9. ఏడీ మైనస్ బీసీ ఫార్ములాలో మైనస్ ఉంది. కొంతమంది చేసే మిస్టేక్ ఇంకోటి చెప్తున్నా. బీసీ మైనస్ ఏడీ చేస్తున్నా. అలా చేయకూడదు. ఏడీ మైనస్ బీసీనే. ఎస్. ఇంకా చూడండి. 2 × 6 + 2 8 అవుతుంది. -1 2 + 3 5. అదేవిధంగా 2 - 9 అంటే -7. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్న సబ్ట్రాక్షన్ చేయాలి. బిగ్ నెంబర్ సింబల్ వేసుకో. మైనస్ టర్మ్ +2 ఉంది. సబ్ట్రాక్షన్ చేయి. 9లో 2 పోతే 7. 9 2లో బిగ్ నెంబర్ ఏంటి? 9. దానికి ఏ సింబల్ ఉంది? మైనస్. అదే వేసా. ఈజ్ ఈక్వల్ టు 8 2 జా 16 -5 × 1 5 ప్లస్ ఇంటూ మైనస్. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ అన్నా మైనసే, ప్లస్ ఇంటూ మైనస్ అన్నా మైనసే. ఓకేనా? ఎస్. సో ఫైనల్‌గా 16 ఇప్పుడు మైనస్‌లను యాడ్ చేయండి. -7 ఒక 5 ఎంత? 12 వస్తది. ఓకే.
16 మైనస్ 12 ఎంత అంటే +4 సార్. ఓకేనా? సో కాబట్టి ఈ డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0నే కదా! యెస్. కాబట్టి అప్పుడు నాట్ ఈక్వల్ టు ఇది 0. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అని. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. మరి డెట్ కనిపెట్టేశాను. డెట్ ఏ ఎంత? 4. ఇప్పుడు మనం ఏం చేయాలి? నేను స్టార్టింగ్‌లో చెప్పా. ఏ ఇన్వర్స్ ఇంటూ బి కదా! ఏ ఇన్వర్స్‌ని కనుక్కుంటున్నా. డెట్ కనుక్కున్నా ఫస్ట్. ఇప్పుడు కోఫాక్టర్‌ని కనుక్కోవాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్‌ని అదే రాయబోతున్నా. ఒక సైడ్ హెడ్డింగ్ లాగా పెడుతున్నా మీకు అర్థం అవ్వడం కోసం. ఎస్ చూడండి. టు ఫైండ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. టు ఫైండ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. కోఫాక్టర్ మ్యాట్రిక్స్‌ని కనుక్కుంటున్నా. ఎస్ చూద్దాం. మనం మ్యాట్రిక్స్ ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్‌కి కోఫాక్టర్స్‌ని కనుక్కోవాలి. ఓకే. మరి కోఫాక్టర్ అంటే ఏంటంటే ఏ ఎలిమెంట్‌కి ఫైండ్ ఔట్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్ ఉన్న రో కాలమ్ తీసేయి అంతే. ఆ ఎలిమెంట్ ఎన్నవ పొజిషన్‌లో ఉంది. అంటే -1 హోల్ పవర్ i ప్లస్ j చెప్పాను కదా! దాని యొక్క పొజిషన్ ఏ రోలో, ఏ కాలమ్‌లో ఉందో ఆ సింబల్ వేయాలి. ఓకేనా? యెస్. చూడండి ఫస్ట్ మొదటి రోకి కోఫాక్టర్స్‌ని కనుక్కుంటున్నా. రెండవ రోకి, మూడవ రోకి మొత్తం మన మ్యాట్రిక్స్‌లో 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటన్నిటికి కోఫాక్టర్‌ని కనుక్కోవాలి. చూడండి ఆల్రెడీ మూడిటికి నేను కనిపెట్టేసా. ఎలానో చూద్దాం. ఇంక 6 వాటికి కనుక్కోవాలి. చూడండి. కోఫాక్టర్ ఆఫ్ ఫస్ట్ రోకి 2 ఈజ్ ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్‌ని A1, B1, C1 అనుకుంటున్నా. A1 ఓకే. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ B1. అదేవిధంగా కోఫాక్టర్ ఆఫ్ 1 ఈజ్ C1. మొదటి రోలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్‌ని A1, B1, C1 ఓకే. మీకు ఇందాక చెప్పాను. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ప్లస్, మైనస్, ప్లస్. యెస్. ఫస్ట్ రోకి అది వేసే సింబల్. దాని ముందు కోఫాక్టర్ అంటే ఫస్ట్ ఆ సింబల్ వేసేసుకోండి. ఓకేనా? వేసేసాను. రెండవ రోకి సింబల్. ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది. ఇంకా మైనస్, ప్లస్, మైనస్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్లస్, మైనస్, ప్లస్ అంటే R1 రోకి, R3 రోకి సేమ్ సింబల్సే. గుర్తుంచుకోండి. ఇవి ఎలా వచ్చాయంటే నేను ఆల్రెడీ చెప్పా. ఇక్కడ 2 ఎన్నో పొజిషన్‌లో ఉందంటే 1, 2, 3 R3లో ఉంది. అవునా? కాలమ్‌లో ఎన్నో కాలమ్‌లో R2. కాబట్టి ఫస్ట్ రోస్‌ని చెప్పాలా. మూడవ రోలో ఉంది. రెండవ కాలమ్‌లో -1 హోల్ పవర్ 3 ప్లస్ 2 -1 హోల్ పవర్ 5 మైనస్ అవుతుంది. అందుకోసమే ఇక్కడ మైనస్. ఓకే. యెస్. సార్ మీరు ఫస్ట్ రోకి కోఫాక్టర్స్‌ని కనిపెట్టారు. 3 ఎలిమెంట్స్‌కి కనిపెట్టేసారని చెప్పారు గదా! మరి ఎలా సార్? యెస్. చూడండి ఇప్పుడు ఏం లేదు. ఫస్ట్ సింబల్ ఏసారు. కోఫాక్టర్ అంటే ఏంటంటే జస్ట్ ఈ ఎలిమెంట్ ఉన్న రో కాలమ్ తీసేయాలి. ఇది వేయగూడదు. డిటర్మినెంట్‌లో ఆ 2 గూడా వేయాల. గుర్తుంచుకో. ఇప్పుడు ఇదున్న రో కాలమ్ ఆల్రెడీ సింబల్ ఏసేసా. ఇదున్న రో కాలమ్ తీసి 6 మైనస్ మైనస్ ప్లస్ 2 ఇదున్న రో కాలమ్ తీస్తే 2 ప్లస్ 3 ఇదున్న రో కాలమ్ తీస్తే 2 మైనస్ 9 అంటే ఇక్కడ బ్రాకెట్‌లో ఏముందో అది ఏసుకో. 6 ప్లస్ 2 2 ప్లస్ 3 2 మైనస్ 9 నెక్స్ట్. ఇప్పుడు చూడు. 6 ప్లస్ 2 ప్లస్ 8 ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే. 2 ప్లస్ 3 5 కదా! సో మైనస్ ఉంది. కాబట్టి -5. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుందని. 2 మైనస్ 3 -7 ఆల్రెడీ ప్లస్ ఈస్ దేర్. సో -7 అవుతుంది సార్. ఓకే. సరే. ఇప్పుడు రెండవ రోకి కోఫాక్టర్స్‌ని కనిపెడుతున్నాను. కోఫాక్టర్
ఆఫ్ 1 ఈజ్ A2 B2 C2 అనుకుంటున్నా. రెండవ రోలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ని A2 B2 C2 అనుకుంటున్నా. మూడవ రో యొక్క కోఫాక్టర్స్ని A3 B3 C3 అనుకుంటున్నా. ఓకే, ఎస్ చూద్దాం. కోఫాక్టర్ ఆఫ్ రెండవ రోలో ఏ ఎలిమెంట్? ఫస్ట్ ఇది రాసా, 1కి రాసా 3 ఈజ్ A2 అయింది కదా, B2 నెక్స్ట్ -1. కోఫాక్టర్ ఆఫ్ -1 ఈజ్ C2 అనమాట. ఎస్, ఫస్ట్ నేనేం చెప్పా, ఈ బాక్స్ని గుర్తుపెట్టుకో, ఇది ఫస్ట్ రోకి, ఇది సెకండ్ రోకి, అది థర్డ్ రోకి. మైనస్ ప్లస్ మైనస్ అంతే, బ్రాకెట్స్ వేసుకో, ఓపెన్ బ్రేస్ అంటాం వీటిని. ఇప్పుడు ఏంటో చెప్పు. కోఫాక్టర్ 1కి కనుక్కోవాలి. ఏం చెప్పా, జస్ట్ అది ఉన్న రో కాలం ఎలిమినేట్ చేసేసి, రో కాలం ఇంకా ఏం కనిపిస్తున్నాయి, ఇవే కదా. నేను డాట్స్ పెట్టాను చూడు, ఏడి మైనస్ బీసీ. 2 × 1 2 -2 2 -2 సార్. -2 + 2 క్యాన్సల్. -0 అనము, +0 అనము, 0 అని అంటాం. 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. అవునా, పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, 0 అని అంటాం. ఓకే, ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా చూడండి. ఏం లేదు, ఈ 1 ఉన్న రో కాలంని తీసేశాను, మిగిలిన వాటికి ఏడి మైనస్ బీసీ. 2 × 1 2, మళ్ళీ 2 × 1 2 చెప్పాను. ఫింగర్తో మీరు పెన్నుతో రో కాలంని ఎలిమినేట్ చేసుకోండి. ఎస్, ఇప్పుడు 3కి కోఫాక్టర్స్. ఈ 3 ఉన్న రో కాలం తీసాను, ఏడి మైనస్ బీసీ సార్. చూడండి, ఈ చివరి అనమాట. 2 × 2 4 మైనస్, ఇక్కడ ఎక్కడ మైనస్ లేదు, ఫార్ములాలో మైనస్. 1 × 3 అంటే 3, సో 4 - 3 అంటే +1 సార్. ఆల్రెడీ ప్లస్ ఉంది 1. ఇంకొకసారి ఈ 3 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ. 4 - 3. ఒక్క ప్రాబ్లం నేర్చుకోండి. ఇప్పుడు క్రామర్స్లో అయినా ఇన్వర్షన్లో అయినా 10 15 ఉంటాయి, కానీ నువ్వు ఒక్క ప్రాబ్లంని పర్ఫెక్ట్గా నేర్చుకో, మిగిలినది ఏది ఇచ్చినా నువ్వు చేసేయచ్చు. అంటే అడిషన్స్ రావాలి, మల్టిప్లికేషన్స్ అవి మీకు వచ్చుగా, సబ్ట్రాక్షన్స్ అవి వస్తే చాలు ఇంకా. ఎస్, మరి నెక్స్ట్ చూద్దాం. ఈ -1కి కోఫాక్టర్స్. ఈ -1 ఉన్న రో కాలం తీసాను, ఏడి సార్. 2 × 2 4 -3 × 1 3 4 - 3. ఇక్కడ ఇప్పుడు కూడా అదే వచ్చింది. 4 - 3 అంటే +1, ఆల్రెడీ మైనస్ ఈజ్ దేర్, కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్. చూడండి, ఈ -1 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేశాను, ఏడి మైనస్ బీసీ. సో కాబట్టి 2 × 2 4 -3 × 1 3 అవుతుంది. ఓకేనా, ఎస్. కాబట్టి 3కి కూడా అలా చేశాను, ఇది ఉన్న రో కాలం తీస్తే ఏడి మైనస్ బీసీ. నెక్స్ట్ R3కి కోఫాక్టర్స్ కనుక్కుందామా. కోఫాక్టర్, ఈ కోఫాక్టర్ కనుక్కుంటే ఈజీనే. ప్రాబ్లం మీకు అర్థం అవడం కోసం ఇంత టైం తీసుకొని చెప్తున్నా. ఎస్, మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు త్వరగా రాయొచ్చు. రో 3లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ని కనిపెట్టిన. కోఫాక్టర్ ఆఫ్ 3 ఈజ్ A3. అదేవిధంగా కోఫాక్టర్ ఆఫ్ 3 ఈజ్ B3. ఇక్కడ ఎంత, 2 కదా, 3 2 2. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 2 ఈజ్ C3. ఎస్, చూడండి, 3 యొక్క కోఫాక్టర్ని A3 B3 C3 అనుకుంటున్నా. ఫస్ట్ ఏం చెప్పా, సింబల్స్ వేసుకో, ప్లస్ మైనస్ ప్లస్, ప్లస్ మైనస్ ప్లస్, ఓపెన్ బ్రేస్. ఎస్, ఇప్పుడు చూడు, మరి కోఫాక్టర్ని కనుక్కోవాలి. జస్ట్ నేనేం చెప్పా, ఆ ఎలిమెంట్ ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయి, రిమూవ్ చేసే అంతే. మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ. -1 × 1 -1 -3. ఎస్ ఆర్ నో? -1 -3 రెండింటిని యాడ్ చేయాలి. కొంతమంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా సార్. అవును, ఇంటూలో ఉన్నప్పుడు ప్లస్ అవుతుంది, ఇక్కడ అడిషన్ సబ్ట్రాక్షన్లో ఉంది.
-1 -1 -4 అవుతుంది. ప్రోడక్ట్‌లో లేదది. కాబట్టి -4 ఆల్రెడీ ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇక్కడ ఇంటూలోకి వచ్చేస్తది. నెక్స్ట్ కొంతమంది డౌట్ సార్ ఇక్కడ 3కి ఆల్రెడీ చేశాం గదా! కోఫాక్టర్ ఆఫ్ 3 దానికి 1 వేసేయొచ్చా? ఎట్లా వేస్తావు? దాని యొక్క పొజిషన్ వేరే, దీని యొక్క పొజిషన్ వేరే. అది సెకండ్ రోలో ఉంది, సెకండ్ కాలమ్‌లో ఉంది. ఇది థర్డ్ రోలో ఉంది, ఫస్ట్ కాలమ్‌లో ఉంది. ఎవరి పొజిషన్ వేరే. కాబట్టి సో మీరు అలా చేయకూడదు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 2కి కోఫాక్టర్స్‌ని కనుక్కుంటున్నాం. ఈ 2 ఉన్న రో కాలమ్‌ని ఎలిమినేట్ చేస్తున్నాను. సో ఏడీ మైనస్ బీసీ చెప్పండి. 2 ఇంటూ -1 -2 -1 -2 -1. సో -2 -1 అంటే -3 ఆల్రెడీ మైనస్ ఈస్ దేర్ +3 అవుతుంది. సో చివరిగా ఈ 2 ఉన్న రో కాలమ్ తీస్తే ఏడీ మైనస్ బీసీ 3 2 6 -1 కాబట్టి +5 అవుతుంది. ఆల్రెడీ ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే కాబట్టి గమనించాలి. సో ఈ 2 ఉన్న రో కాలమ్ తీసేసాను. ఏడీ మైనస్ బీసీ అప్లై చేశాను. ఓకేనా? ఎస్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే సో డిప్లొమా C23 బ్యాచ్కి సంబంధించిన వాళ్ళందరికీ అంటే కరికులం 23 బ్యాచ్కి సంబంధించి అయిపోయింది. ఒక కరికులం 23 బ్యాచ్కి సంబంధించిన వాళ్ళందరికీ ఒకటే సిలబస్ అంటే 2023 జూన్లో జాయిన్ అయి ఉంటారు. సో వాళ్ళకి ఇదే సిలబస్. 2024లో జాయిన్ అయ్యారు వాళ్ళకి ఇదే. 25లో 26లో జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా సేమ్ సిలబస్. ఒకసారి గమనించాలి. మరి ఇప్పుడు మీరు గమనించండి ఈ కోఫాక్టర్స్ని అన్నిటిని ఒక అరేంజ్మెంట్ చేస్తాం రో వైజ్. దాన్ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. ఓకేనా? ఎస్ నెక్స్ట్ స్టెప్ చూడండి. therefore the cofactor matrix of A is B అని పేరు పెట్టుకుంటున్నా. A యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ని B అని పేరు పెడుతున్నా. సో ఇందాకే మనం డిస్కస్ చేసాము ఎట్లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. A1 B1 C1 అదేవిధంగా A2 B2 C2 అదేవిధంగా A3 B3 C3. ఓకే ఇప్పుడు చూడండి ఇంకా ఫస్ట్ రోలో రో వైజ్ వేసేయాల. 8 -5 -7. ఓకేనా? ఇది రఫ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ నోట్ చేస్తున్నా. ఎస్ చూడండి. సో B ఈజ్ ఈక్వల్ టు A1 అంటే 8 -5 -7. అదేవిధంగా నెక్స్ట్ A2 B2 C2 రో వైజ్ రాసే సెకండ్ రోలు 0 1 -1 0 1 -1. రో 3 రాసుకో -4 3 5. ఎస్ ఇప్పుడు మీరు గమనిస్తే ఇలా వచ్చిన కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేస్తే అడ్జాయింట్ ఆఫ్ ఏ వస్తుంది. కాబట్టి therefore adjoint of A is equal to B transpose. B మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేయండి. ట్రాన్స్పోజ్ అంటే మనకు తెలుసు రోస్ ని కాలమ్స్ గా మార్చుకోవాలి. ఫస్ట్ అది నోట్ చేసేస్తున్నాను. ట్రాన్స్పోజ్ మీన్స్ వీ హ్యావ్ టు చేంజ్ రోస్ యాజ్ కాలమ్స్. రోస్ ని కాలమ్స్ గా మార్చేస్తున్నాను. చూడండి ఫస్ట్ రోని కాలమ్ గా రాసే 8 -5 -7 0 1 -1 -4 3 5. ఓకే ఇది అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఇంకా డైరెక్ట్ గా మనం ఏం చేస్తాం ఏ ఇన్వర్స్ ని కనిపెట్టేస్తున్నాం. ఎస్ therefore ఏ ఇన్వర్స్ ఇంకా ఏ ఇన్వర్స్ కనుక్కుంటున్నా. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఇదే రాసేయండి. బై డెట్ ఏ అంటే 1/4 ఇంటూ ఇది రాసేయండి 1/4 ఇంటూ 8 0 మైనస్ నెక్స్ట్ -5 1 3 -7 -1 5. ఓకే
ఎస్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఫైనల్గా నేను స్టార్టింగ్లో చెప్పా దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఈజ్ ఏ సొల్యూషన్ అని చెప్పాను. ఏ ఇన్వర్స్ని బీతో మల్టిప్లై చేయి. ఏ ఇన్వర్స్ అంటే 1/4 ఇంటూ 8 0 -4 -5 1 3 -7 -1 5 ఓకే ఇంటూ బి అంటే నేను చెప్పాను కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ సార్ 253 బి ఉంది చూడు స్టార్టింగ్లో. ఎస్ ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయడం. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, ఫస్ట్ రోతో సెకండ్ కాలం ఉంటే చేయాలి, లేదుగా. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం చేయాలి, సెకండ్ రోతో ఫస్ట్ కాలం, థర్డ్ రోతో ఫస్ట్ కాలం. 8 × 2 16, 0 × 5 జీరోనే, 4 3s 12, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుద్ది. యాక్చువల్ మల్టిప్లై చేసేటప్పుడు మిడిల్లో ప్లస్ వేయాలా, 8 × 2 అట్లా. సెకండ్ రోతో ఫస్ట్ కాలం -10 ప్లస్ 1 × 5 5 ప్లస్ 3 × 3 9 నెక్స్ట్ -14 7 2s మళ్ళీ -1 × 5 -5 ప్లస్ 15 ఎస్ క్యాపిటల్ ఎక్స్. సో క్యాపిటల్ ఎక్స్ అంటే మనకు తెలుసు వేరియబుల్ మ్యాట్రిక్స్ అని. స్మాల్ XYZ ఈజ్ ఈక్వల్ టు 1/4. కొద్దిగా సింప్లిఫికేషన్. సో డైరెక్ట్గా 16 - 12 ప్లస్ 4 సార్. ఇక్కడ 9 + 5 14 - 10 ప్లస్ 14 అక్కడ ప్లస్ కాబట్టి బిగ్ నెంబర్ 14 అంటే 4 వస్తుంది. నెక్స్ట్ -5 - 14 -19 + 5 -19 + 15 కాబట్టి -4 వస్తుంది. గుర్తుపెట్టుకోండి 19లో 15 పోతే. ఎస్ ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ని 4తో 1/4తో మల్టిప్లై చేయి. 4/4 4/4 -4/4 మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా XYZ ఈజ్ ఈక్వల్ టు 1 1 -1. ఓకే సో ఇప్పుడు ఫైనల్గా ఇది సొల్యూషన్ అవుతుంది. సో చివరిగా ఒక లైన్ రాయాలిగా. దేర్ఫోర్ X ఈజ్ ఈక్వల్ టు 1, Y ఈజ్ ఈక్వల్ టు 1, Z ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ ది సొల్యూషన్స్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఓకేనా, ఇలా చేయాలి. ఓకే ఇప్పుడు మనం చేసింది కరెక్ట్ కదా చెక్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ XYZ వాల్యూస్ని 3 ఈక్వేషన్స్లో ఎందులోనే సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై అవ్వాలి. LHS వాల్యూ ఎంత వస్తుందో RHS కూడా అంతే రావాలి. ఇప్పుడు చేసింది కరెక్ట్ అవుతుంది. 1 తీసుకుంటున్నా, X ప్లస్లో 1 చేయి, 2 × 1 2, Y అంటే 1, Z అంటే -R ఈజ్ ఈక్వల్ టు 2, -1 + 1 క్యాన్సల్, 2 ఈజ్ ఈక్వల్ టు అయిపోయి. మనం చేసింది కరెక్టే. ఎస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.